ఒపీనియన్ ఏముంటుంది, ఇంకా ఇస్తారేమో, ఎవరని ఎందుకు అనుకోవాలి? ఎందుకంటే మరి డెఫినెట్గా అన్ని సామాజిక వర్గాలు కూడా ఓట్లు వేయకపోతే ఇంత పెద్ద విజయం రాదు. సో ఆ ఓట్లు అంత పెద్ద విజయం అందటంలో క్షత్రియుల పాత్ర డెఫినెట్గా చాలా ఎక్కువగా ఉంది. నాకు చెప్పాలి అంటే కనీసం క్షత్రియులు సంఖ్యాబలంగా ఓకే కాస్త ఒక 1% అయినప్పటికీ చాలామందిని, ఎందుకంటే సమాజంలో అందరికీ తల్లో నాలుగులో ఉంటారు కాబట్టి చాలామందిని ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ప్రజల్లో గౌరవం ఉన్న, అంటే వేరే కమ్యూనిటీలు గౌరవం లేదని నేను అంటున్నా, ప్రజల్లో వన్ ఆఫ్ ది గౌరవం ఉన్న కమ్యూనిటీస్లో క్షత్రియ కమ్యూనిటీ కూడా ఉంది కాబట్టి ఆశించటం సహజం. ఇంకా టైం ఉంది కాబట్టి ఎవరో ఒక క్షత్రియుడికి, నాకని నేను అంటలా, ఎవరో ఒకరికి ఏదో ఒక పదవి ఇస్తారేమో అని నేనైతే అనుకుంటున్నా. అందరికీ ఒకేసారి ఇవ్వలేకపోవచ్చు. మీరు ఎమ్మెల్యే క్యాంపెయిన్ ఉండగానే మీరు నియోజకవర్గంలో ఒక గ్రామాన్ని మోడల్గా తీసుకుని ముందుకి వెళ్ళే ఉద్దేశంతో వచ్చేస్తారు. ఇది ఆ గ్రామం ఏంటి, ఆ గ్రామంలో ఏది చెప్పడం అంటే కాదు, నేను ఇన్స్పిరేషన్గా తీసుకున్నది ప్రాతల మరక. ఆ గ్రామంలో మరి శివవర్మ గారు ఆ గ్రామాన్ని అభివృద్ధి చేసిన తీరు చూస్తే అసలు నాకు చెప్పాలంటే మెంటలు వచ్చింది. ఇంత అందమైన ఊరు, అంటే ఒక పల్లెటూరు ఎంత అందంగా ఉండాలో ఊహించుకుంటే కూడా అంత అందంగా ఉండదు. ఆ మంచినీటి చెరువే స్విమ్మింగ్ పూల్లో ఉంది, అంత నీట్గా ఉంది. అదంతా ఆ ఒక్క వ్యక్తి వల్ల సాధ్యమైంది. సో ప్రతి గ్రామంలోనూ ఆయన ఇన్స్పిరేషన్తో ఒక 5గురు శివవర్మల్లాగా ఉంటే ఓన్లీ నియోజకవర్గం మొత్తం కూడా అద్భుతంగా తయారవుతుంది. కానీ అదంతా ఈజీ కాదు, అది ఆయన సొంత డబ్బులతో ఆయన చేశారు. కానీ ప్రతి గ్రామాల్లోనూ డబ్బులు ఉన్న వాళ్ళు ఉన్నారు, కానీ కాన్సెప్ట్ కానీ హృదయం ఉన్న వాళ్ళు కానీ తక్కువగా ఉన్నారు. బట్ వాళ్ళని మోటివేట్ చేసి ప్రతి గ్రామం కూడా ఆ శివవర్మ గారి ప్రాతల మరక గ్రామం లాగా అభివృద్ధి చేయాలి. ముందు క్లీన్గా ఉండాలి. ఈ ఇంటోటి చెత్త తీసి పక్కింట్లో వేసేస్తున్నాడు, ఆ ఇల్లు బాగోవాలి, ఆ కాన్సెప్ట్ పోలా ఇంకా. బట్ ఆ ఊర్లో అది లేదు. సో ఆ కాన్సెప్ట్తో గ్రామాలన్నీ కూడా అభివృద్ధి జరగాలి. బహుశా మరి గ్రామీణాభివృద్ధి శాఖ పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీరాజ్ అని పేపర్లో రూమర్స్, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారిని నేను రేపు అసెంబ్లీ సమావేశాల్లోనే ఆహ్వానిస్తా. మీరు ఈ ఊరు వచ్చి చూడండి, ఆంధ్రప్రదేశ్లోని ప్రతి గ్రామాన్ని ఈ ఊరు ఇన్స్పిరేషన్గా తీసుకుంటే కొంతలో కొంతైనా మనం చేయగలం అని వారిని నేను అడుగుతాను. వారిని కూడా తీసుకొచ్చి ఆ ఊరు చూపెట్టి ఒక రోల్ మోడల్ లాగా చేయాలి అనేది నా కోరిక.